నోరున్నవాడిదే రాజ్యం, అరిచేవాడిదే అధికారం అనే సామెత నెల్లూరు జిల్లాలో అక్షరాల నిజమవుతోందా? 10కి 10 స్థానాలతో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో కూటమి ప్రజా ప్రతినిధులు ఆత్మరక్షణలో పడ్డానికి కారణాలేంటి? విపక్ష వైసీపీ పదునైన విమర్శలతో ఎదురు దాడికి దిగుతుంటే సింహపురి ఎమ్మెల్యేలు ఎందుకు మౌనం దాల్చారు? క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చిందించిన కేడర్లో రగులుతున్న ఈ అసంతృప్తి జ్వాలలు అధిష్టానానికి చేరాయా? పవర్ఫుల్ లీడర్లు ఉన్నటువంటి చోటే తమ్ముళ్ల సైలెన్స్ వెనుకున్నటువంటి లోగుట్టేంటి? సింహపురి కోటలో తెర వెనుక నడుస్తున్న ఆ పొలిటికల్ డ్రామా ఏంటి? ఈ బంధం ఇలాగే కొనసాగాలి, మరింత బలపడాలి. రాష్ట్రంలో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసికట్టుగా సాగాలి. విపక్ష ఆరోపణల్ని బలంగా తిప్పికొట్టి వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకురావాలి. ఇదే ఏపీ సీఎం చంద్రబాబు విజన్. ఇదే విషయాన్ని ఆయన పదే పదే కూటమి ప్రజాప్రతినిధులకు నోరిపోస్తున్నారు. అధినేత ఎంత కంట శోష పెట్టుకుంటున్నా నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఓవైపు మంత్రి నారాయణ రాజధాని నిర్మాణం, విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి అత్యంత కీలకమైన బాధ్యతల్ని తన భుజాలపై వేసుకుని అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే సొంత జిల్లాకి చెందిన కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం వైసీపీ ఆరోపణల్ని కనీసం ఖండించలేని నిస్సహాయ స్థితిలో ఉండటం క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్లకు తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకప్పుడు కడప తర్వాత వైసీపీకి అతిపెద్ద కంచుకోట. అలాంటి జిల్లాలో 2024 ఎన్నికల్లో 10కి 10 స్థానాలు కూటమి ఖాతాలో వేసి ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ఇంతటి బలమైన ప్రజాభిమానం ఉన్నా ప్రస్తుతం జిల్లాలో వైసీపీ నేతలదే పైచేయిగా కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిఎస్సీ ప్రక్రియపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. నాడు పాదయాత్రలో లోకేష్ కి బ్రహ్మరథం పట్టిన నెల్లూరు క్యాడర్ నేడు ఆయనపై విమర్శలు వస్తున్నా స్థానిక ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. నాయకుల మౌనం కార్యకర్తల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. సైలెన్స్ ప్లీజ్ అన్నట్లున్న నెల్లూరు రాజకీయాల్లో కేవలం 2 నేతలు మాత్రమే కూటమి పరువు నిలబెడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ వాదనల్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మంత్రి పొంగూరు నారాయణ మాత్రమే అత్యంత బలంగా తిప్పికొడుతూ పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఒక దశలో మంత్రి నారాయణపై వైసీపీ విమర్శలు చేయగానే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తనదైన దూకుడు స్టైల్లో ప్రతిదాడికి దిగి టీడీపీ పరువు ప్రతిష్టల్ని కాపాడారు. వీరు మినహా డిఎస్సీ డీల్ అంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మిగిలిన ఎమ్మెల్యేలు కనీస ఖండనైనా ఇవ్వకపోవడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం తీవ్ర అసహనంతో ఉన్నట్లు సింహపురి పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలు సొంత నియోజకవర్గాలకే పరిమితమైతే ప్రతిపక్ష వైసీపీ నేతలు మాత్రం అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెప్పించేందుకు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వారానికి 4 రోజులు ప్రెస్ మీట్లు పెడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి లోకేష్ పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తన ప్రత్యర్థి సోమిరెడ్డిపైన అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు కాకాని. అటు కోవూరులో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సైతం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. విపక్షం ఇంతలా రెచ్చిపోతున్నా కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. మనదాకా వచ్చినప్పుడు చూసుకుందామన్నట్లు ఎమ్మెల్యేలు మౌనం వహిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, 2 ఎమ్మెల్సీలతో కూటమి జెట్ స్పీడ్ ని తలపించే బలంతో ఉంది. అయినా వైసీపీని ఎదుర్కోవడంలో నాయకుల తడబాటు కార్యకర్తల్ని తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. ఎవరైనా మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రశ్నిస్తే మాకు పైనుంచి ఆదేశాలు రాలేదంటూ ఎమ్మెల్యేలు సున్నితంగా దాటవేస్తున్నారు. కూటమి పాలనపై ఉన్న దృఢ నిశ్చయాన్ని బహిర్గతం చేయడంలో జిల్లా నాయకత్వం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయంతో ఉన్నారు నెల్లూరు తమ్ముళ్లు. ఇనుము కాలినప్పుడే సమ్మెట దెబ్బ పడాలన్న సామెతను మర్చిపోయి ఫ్యాన్ పార్టీ పుంజుకోవడానికి సొంత పార్టీ నేతలే పరోక్షంగా కారణమవుతున్నారని పార్టీ తమ్ముళ్లే చెవులు కొరుకుంటున్నారు.
కడప తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే ఫ్యాన్ పార్టీ బలంగా ఉందని గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. అయితే గత ఎన్నికల్లో సైకిల్ జోరు ముందు ఫ్యాన్ జీరోలోకి వెళ్లిపోయిందని, ఆ జోరును లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేసేందుకు సైకిల్ పార్టీ భారీ కసరత్తే చేస్తోందట. తమది వాపు కాదు తగ్గిపోవడానికి బలుపే అని నిరూపించుకునేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోందట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత 6 నెలల్లో కొన్ని ప్రాంతాల్లో ఫ్యాన్ పార్టీ బలం పుంజుకుందన్న రిపోర్టులు పార్టీ అధిష్టానానికి చేరాయట. దీంతో నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఏంటనే దానిపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టిందని సమాచారం. నాయకులను సమన్వయపరచడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్తో ఇప్పట్నుంచే స్కెచ్ వేస్తోంది టీడీపీ అధిష్టానం. అధినాయకత్వం ఇంత కసరత్తు చేస్తున్నా జిల్లా నాయకత్వం మాత్రం అంత యాక్టివ్గా లేదన్నది సింహపురి తమ్ముళ్ల మాట. మొత్తం మీద చూస్తే ప్రజలు తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టిన సింహపురిలో కూటమి నేతలు ఆత్మవిశ్వాస లోపంతో కొట్టుమిట్టాడుతున్నారన్నది క్షేత్రస్థాయిలో వినపడుతున్న ఆవేదన. సొంత ప్రభుత్వంపై నిందలు పడుతున్నా మౌనంగా భరించే ఈ రాజకీయం తెగించి కొట్లాడే పార్టీ క్యాడర్కు ఏమాత్రం మింగుడు పడటం లేదట. సొంత పనుల్లో మునిగి తేలుతూ పార్టీ వాయిస్ ని బలంగా వినిపించకపోతే భవిష్యత్తులో అది తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది అనేదే వారి బాధంతా. నెల్లూరులో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరుపై ఇప్పటికే అధిష్టానం దగ్గర పూర్తి నివేదికలున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ మౌన మునులపై హైకమాండ్ ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ చేస్తుందో తెలియాలంటే వెయిట్ అండ్ సీ.